కుమారే ఆరోగ్య అయితే ఆరోగ్యం చేసి ఆ ప్లాన్ ఏదో మాట్లాడదామని చెప్పి పిలిపించి నైటే వాడిని చంపేయాలని చెప్పి అయిపోతే అన్న చంపేయాలనిపోతే ఆమె తమ్ముడు పోతే పాట చంపేసిపోతే ఎమ్మడే వచ్చి మేము మొత్తం దేశాలను చేపించి ఇక్కడ నుంచి పోలీసులు చెప్పేసి పోతే అప్పుడు ఇక్కడ నుంచి లారీ తీసుకొని సార్ వేలు ఖర్చు పెట్టుకొని లారీ తీసుకొని టెంట్ చేసుకొని మొత్తం తీసుకొని ఊరు మొత్తం చేస్తే ఒక పిల్లలు లేకుండా మొత్తం పదాలైపోతే పసుపు వాళ్ళు ఎట్లా అయిపోతాయని సార్ వచ్చి వాళ్ళు దీనిలో కూడా అది కాదు మా వాళ్ళకి ఎంత అన్యాయం అయిపోయిందో ఆ అన్యాయం దానికి న్యాయమైన అదే కుమారి ఆ రోజు మేమంతా చేసి తీసుకొచ్చి చేస్తే ఆ రోజు వాళ్ళని చేసి సంవత్సరం 20 రోజులకే మన ఎమ్మడే వాళ్ళందరికీ అందరికి బలం ఇచ్చి బలం మొత్తం మా చుట్టాల వాళ్ళు అందరికి సార్ వాళ్ళందరూ బలం ఇచ్చి ఎమ్మడే పెంపికి చేస్తే పోయిన 20 రోజులకి సంతలోని ఆటల మనోళ్ళు ఎమ్మడే పట్ట పరిస్థితి వాళ్ళని నిలబట్లాడి కూడా వచ్చి చంపింది ఆ రోజు అప్పటి రెడ్డి మటుకు మొత్తం మీద ఎవరంటే గొల్లో లాంటి మనకి పని ఎవరంటే అచ్చం పెడతారు కూడా అమరావతి కూడా రెడ్డి బాగున్నారు నోరెత్తి ఏ పంచాయతీ అయినా కానీ తట్టుకోలేకపోయింది ఆ రోజు ఇంకా సార్ కొన్ని జ్ఞాపకాలు లేక చెప్పలేకపోయింది కాబట్టి నేను చెప్తున్నా ఆ రోజు ఇప్పుడు సార్ చెప్పి నేను కూడా మీకు ఒక ఆలోచన ఏంటంటే కొందరు ఏం చెప్తున్నారంటే ఏ పార్టీల గురించి ఎవరు రూపాయలు కూడా ప్లాన్ చెప్తున్నారు సార్ ఇప్పుడు చెప్పింది ఏమన్నా పార్టీలో లేవాలనిపించిందా కులం లేవాలనిపించిందా మీరు చదువుకునే లేవాలనిపించిందా అదొకటి మధ్య ఉన్నది ఏంటో ఇప్పుడు ఆలోచన చేసుకోండి ఆయన ఏం చెప్పిండు ఒక ప్లాన్ చేసి ఏమన్నాడు అయితే కాసన చేసి కూడా కాసన చెప్పారు ఒకటి కాసనకు అదే సార్ ఎలక్షన్లో పోయి అయితే ఎలక్షన్లో ఏం చేసిండు కాసన ఏం చేసిండే అమరావతి మండలం అధ్యక్షులు పట్టుకొచ్చే బాధ్యత నాది అని ఇలా ఆలోచించుకున్నాడు తీసుకొని నన్ను మధ్యాహ్నం 16 గంటల తిరిగి నన్ను పట్టుకున్నాడు పట్టుకొని ఏం చేసిండే పట్టుకొని అక్కడ జీప్ తీసుకొని వచ్చాము బాగా రెండింటికి అచ్చంపేటలో బస్ స్టాండ్లో పాత బస్ స్టాండ్లో తీసుకున్నాడు అనాలయంగా మాట్లాడేది ఉన్నది జీప్ పెట్టాను అంటే ఎప్పుడు పిలిచేది కదా మాట్లాడుతున్నాడు అని చెప్పి నేను ఏ కంపెనీ తీసుకొని వాళ్ళు అద్దాలు తీసుకొని వాళ్ళు లేకపోతే అదే సార్ ఏమంటాడు స్నాప్ చేసే పద్ధతి కాసన్న స్నాప్ చేస్తే ఏమంటున్నాడు అదే సార్ ఏమంటున్నాడు నిన్ను అమరావతి మండలంలో ఎస్పీ పట్టుకోడు చదువు సారే తలపాలు వచ్చి నిన్ను పట్టుకునే రోజు లేడు నువ్వు ఏమి ఇస్తే పోయినావు అని అదే సార్ ఇట్లు నా మీద పట్టుబట్టి అంటే అదే ఈ కాసన్న కూడా ఈ ఏదో ఇప్పుడు మాట్లాడినందుకు ఈ సమాచారం మాట్లాడుతున్నా ఇంతవరకు అతడు ఎవరితో అన్నీ అయితే అమరావతి మండలం అధ్యక్షులు పట్టుకొచ్చిందంటే నా దగ్గర అని మైక్లో చెప్తున్నాడు మీటింగ్లో అయితే నేనైతే నన్ను తీసుకోపోతాడు కూర్చోబెట్టి అదే సార్ ఏమంటారు నీకు ఏమి ఇష్టపోయినావు కాసన్న చూపు ఎందుకు ఎక్కినావు చెప్తున్నాక కాదని నా పరిస్థితి ఆ రోజు అట్లా అయిపోయింది ఇప్పుడు చెప్పింది సార్ అందరికి సంతోషం